చూడండి. ఎవరు బాబు నువ్వు? ఎవరు కావాలి? ఎవరు బాబు అనే ప్రశ్నకు జవాబు నా పేరు మోహన్ బాబు. ఎదురింట్లోకి ఉదయమే వచ్చాను. ఇక ఎవరు కావాలి అనే ప్రశ్న కాస్త మార్చి ఏమిటి కావాలి అంటే జవాబు బూజు దులుపుకునే కర్ర కావాలి. బూజుల కర్ర ఎందుకు? నాకు తెలిసినంత వరకు దాంతో బూజు దులుపుతుంటారు. సాధారణంగా గదులుది, అప్పుడప్పుడు మనుషులది. ఎలా ఉంచోకు? నవ్విచ్చేట్టుగానే ఉందయ్యా. ఉండి తెస్తాను. ఇదిగో బాబు బూజుల కర్ర. ఏమిటలా చూస్తున్నా? దీనికి బూజు పట్టలేదు కదా అని. తమాషాగా మాట్లాడతావయ్యా. ఏదో మీ దయ వల్ల. సుందరయ్య గారు, అదే అప్పుడే నా పేరు కనిపించావే. దాని ఏముందండి, సుందరమైన మీ మొహం చూస్తుంటే ఎవరైనా చెప్పేస్తారు మీ పేరు సుందరయ్య అని. చూడండి, సుత్తి ఒక మేకు ఉంటే ఇప్పిస్తారా? సుత్తి మేకునా? అవునండి, సుత్తిని అప్పుగా ఇవ్వండి, మేకు మీద ఆశ వదులుకోండి. ఎందుకంటే దాన్ని గోడ కొట్టి దేవుడి పటం తగిలిస్తా కనుక. వాళ్ళే తమాషాగా మాట్లాడతావయ్యా. ఉండి తీసుకొస్తాను. ఏమిటో ఎలా చూస్తున్నా? ఎదురు చూస్తున్నా మీకోసం. ఎలా ఉంది జోకు? బ్రహ్మాండంగా ఉంది. మొత్తానికి భలే వాడవేను. ఇది మీ దయవల్లే. ఇదిగో సుత్తి మేకు. తగ్గటం నాకు అలవాటు కాదు, హాబీ కాదు. దగ్గేటంత అనారోగ్యం నాకు అసలే లేదు. మీరటి తిరుగుంటే పేరు తెలియక మరో దారి లేక దగ్గాను. మీ పేరు? సీత. మీరు? రావణాసురుని మాత్రం కాదు. కంగారు పడద్దు. ఎలా ఉంది జోకు? ఓ, మీరేనన్నమాట నాన్నగారు చెప్పిన ఆయన. ఎదురింట్లో కొత్తగా దిగారు కదూ? కాదు, వచ్చాను. దిగటానికి అది నుయ్యి కాదు, గొయ్యి కాదు, ఇల్లు. చూడండి, మీరు అలా చీపురు పెట్టుకుని నేను అలా సుత్తి పెట్టుకుని మాట్లాడుతుంటే చూసే వాళ్ళకు మాత్రం ఏదో పోట్లాడుతున్నామని అనుకుంటారు. కూర్చోండి, నాన్నగారిని పిలుస్తాను. వద్దు, నేను కూర్చోను, మీరు పిలవద్దు. కారణం టైం అయింది, ఆఫీస్కి వెళ్ళాలి. మరి ఇంతకు మీరు వచ్చింది? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? ముందు నిజం చెప్తాను, నచ్చకపోతే అబద్ధం చెప్తాను. దండం పెట్టుకోవడానికి దేవుడి ఫోటో గోడ కొట్టాలి కదా, అందుకని సుత్తి పట్టుకెళ్ళాను. మీకు ఇవ్వడానికి తీసుకొచ్చాను. ఇదిగోండి మీ సుత్తి. నిజం చెప్పారు, మరి అబద్ధం ఏమిటో? మిమ్మల్ని చూడటానికి. ఎలా ఉంది జోకు? ఏమిటండి? సీత గారు, నేను బయలుదేరుతున్నాను. మళ్ళీ 6 నెలల్లో కనిపించను. ఆయన 6 నెలలు అంటే ఎంతండి? క్షణాల్లో గడిచిపోతాయి. ఆ ట్రైనింగ్ అయ్యొచ్చు అనుకోండి, అటు ఉద్యోగం పెరుగుతుంది, ఇటు జీతం పెరుగుతుంది. దాంతో ఇంకాస్త లాలలు లాలలు లాలలా లాలలా. మీరు వెళ్ళిపోతే ఇల్లంతా చిన్నపోయినట్టు ఉంటుంది. నాన్నగారికి అసలేం తోచదు. చూడండి, మీ నాన్నగారి గురించి ఆలోచిస్తూ ఉద్యోగం లేదని బాధపడుతూ కూర్చోకండి. మీరు చెప్పారుగా, జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకుంటే ఏ బాధ లేకుండా లాలలు లాలలు లాలలు. అదేంటండి? నా అలవాటు. 6 నెలల పాటు నేను ఉన్నాను కదా, ఈ లోపల మీకు ఏదైనా అవసరం వస్తే దాని డబ్బని నమ్ముకోవచ్చు. మీరు ఉన్నప్పుడే కాకుండా లేనప్పుడు కూడా మా అవసరాలు ఏమిటో ఆలోచిస్తున్నందుకు థ్యాంక్స్. నాకు ఉద్యోగం వచ్చిందంటే మీ బాకీ మొత్తం తీర్చడానికి ఏడాది పడుతుంది. చూడండి. చాలా శ్రమపడి రాశారు కానీ మీరు నా బాకీ తీర్చరు. అంటే ఎగ్గొడతానా? కాదండి, అసలు తీర్చే అవసరమే రాదు. అదేమిటండి? అదంతే, మీరు నా బాకీ తీర్చరు. ఎలా చెప్పగలంటారా? అది సస్పెన్స్. ఏదో రోజున జజ జజా అని తెర తెరుచుకుంటుంది, విషయం మీకే తెలిసిపోతుంది. వస్తానండి. లాలలు లాలలా లాలలు లాలలా లాలలు లాలలా. ఫ్రెండ్, మళ్ళీ 6 నెలల దాకా కనిపించు. రావయ్యా, కాసేపు కవులు చెప్పుకుందాం. నేను వస్తా ఫ్రెండ్. అవతల ట్రైన్ టైం అవుతుంది. ట్రైన్కి ఒక టైం ఉంటే కావడానికి ఈ ఏడాది రావాల్సిన ట్రైన్ వచ్చే ఏడాది వచ్చినా ఏమీ ఆశ్చర్యపడక్కర్లేదు. అవును, బొంబాయి నుండి పార్వతికి నాకు ఏం తెస్తావయ్యా? తెచ్చేదేమిటో ముందుగానే చెప్పేస్తే దాని మీద మోస్ట్ తగ్గిపోతుంది ఫ్రెండ్. నేను వస్తాను. ఏమిటో ఫ్రెండ్, దాంతో ఒక మాటనే చెప్పకుండా వెళ్ళిపోతావు? అరే, మర్చిపోయాను. అమ్మగారు, నేను వస్తాను. అదేమిటయ్యా ఫ్రెండ్, అది ఆ కుర్చీలో కూర్చుంటే ఆ ఖాళీ కుర్చీ కవులు చెప్తావుటయ్యా? అమ్మగారిని చూస్తూ వెళ్ళిపోతున్నాను చెప్పడం బాధగా అనిపించి వస్తా ఫ్రెండ్. పార్వతి, మన తాతారావు రైలుకి బొంబాయి వెళ్తున్నాడు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.